మీ అందరూ రిక్వెస్ట్ చేసినట్లే ఈరోజు కనెక్ట్స్ కిచెన్లో చూపిస్తున్నాము రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65. ఈ డిష్ చేయడానికి నేను తీసుకున్నాను 450 గ్రామ్స్ బోన్లెస్ చికెన్. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఉన్న కారం యూస్ చేయొచ్చు. ఈ కారం అయితే మంచి కలర్ ఇస్తుంది. 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్. ఇది అందరి దగ్గర అవైలబుల్గా ఉండకపోవచ్చు. అలా అన్నప్పుడు దానికి బదులుగా షెజ్వాన్ సాస్, రెడ్ చిల్లీ సాస్ లేకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వాటర్లో కలిపి తీసుకోండి. ఇంకా 2 టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మనకి క్రీమీ ఇంకా మాయిస్ట్ టెక్స్చర్ వస్తుంది. వీటన్నిటినీ బాగా కలుపుకుంటున్నాను. మన ముక్కల్ని ముందుగానే మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటే మనకి చాలా టెండర్గా ఇంకా జ్యూసీగా ఉంటాయి ముక్కలు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయడంతో మన డిష్కి మంచి కలర్తో పాటు మంచి టేస్టీగా కూడా ఉంటాయి. నెక్స్ట్ మనం దీంట్లోకి ఎగ్స్ తీసుకుంటున్నాము. నేను 1 ఎగ్ని బీట్ చేసి ఇలా తీసుకున్నాను. చాలామందికి ఎగ్ నచ్చదు చికెన్ 65లోకి, కానీ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇలా ఎగ్ యాడ్ చేయడం వల్ల మనకి మ్యారినేట్ చేసుకోవడానికి జ్యూసీగా ఫామ్ అవుతుంది. అంతేకాకుండా మనం 65 చేసిన తర్వాత ముక్కలు క్రిస్పీగా ఇంకా జ్యూసీగా అనిపిస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్ నచ్చని వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు, నాది గ్యారెంటీ. ఇప్పుడు నేను దీంట్లో కరివేపాకు ముక్కలు యాడ్ చేస్తున్నాను. బేసిక్గా ఇవి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడే వేయాలి, నేను మర్చిపోయాను. మీరు మాత్రం యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 15 మినిట్స్ పాటు దీన్ని కాసేపు పక్కన పెడదాం. తర్వాత మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ డ్రై అయిపోతుంది ఒక్కొక్కసారి. ఇలా డ్రై అయిందా లేదా అని చెక్ చేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఇంకా బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 నిమ్మకాయ చెక్కను కూడా పిండుకుంటున్నాను. ఈ లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి ట్యాంగీ ఫ్లేవర్ కూడా వస్తుంది. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ పిండ్లన్నీ బాగా కలిసేలాగా నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బైండింగ్ చేయడానికి ఈ పిండ్లు హెల్ప్ చేస్తాయి. లాస్ట్లో 1 చిటికెడు ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ అండి. మనం రెస్టారెంట్ స్టైల్ అనుకున్నాం కదా, అందుకే ఈ కలర్. మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు నచ్చకపోతే. దానికి బదులుగా ఇంకొంచెం ఎక్కువగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. దానివల్ల మంచి కలర్ వస్తుందని మనం ముందే అనుకున్నాం కదా. మన మ్యారినేషన్తో అంతా రెడీ అయిపోయింది. ఈ డిష్ చేయడంలో ఇక్కడి వరకే చాలా కష్టం. దీని తర్వాత పార్ట్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి ఒక్కొక్క పీస్గా డ్రాప్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ మోతాదులో చేస్తే బ్యాచెస్గా చేసుకోండి, లేదా కొంచెమే అనుకుంటే ఒకేసారి డ్రాప్ చేసుకోవచ్చు. మొత్తాన్ని మనం ఆయిల్ హీట్ ఎక్కాక డ్రాప్ చేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత మంచి క్రిస్పీ టెక్స్చర్ ఇంకా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల అన్ని వైపులా ఈవెన్గా వేగుతాయి. లేదంటే ఒక సైడ్ బాగా వేగి ఇంకొక సైడ్ అలా ఉండిపోవచ్చు. సో కలుపుకుంటూ వేయించుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ వేగిపోయిన తర్వాత వీటిని నేను ఒక స్టీల్ బౌల్లోకి తీస్తాను. ఎందుకంటే ఇవెంత క్రిస్పీగా వేగాయి అని మీరు కూడా చూడొచ్చు కదా. ఈ బ్యాచ్ బాగా వేగిపోయినట్లు అనిపిస్తుంది. మంచి కలర్ కూడా వచ్చింది. చూడండి, ఇలాంటి కలర్ వస్తే సరిపోతుంది. ఆ సౌండ్ విన్నారా? అంత క్రిస్పీగా వచ్చాయో. ఈ విధంగా మొత్తాన్ని నేను డిష్లోకి తీసేస్తున్నాను. మీరు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయక్కర్లేదు అనుకుంటే ఇక్కడితో ఆపేసి దీని మీద చాట్ పౌడర్ ఇంకా గరం మసాలా చల్లుకుని దీన్ని షెజ్వాన్ సాస్ లేదా
మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చికెన్ పీసెస్ మొత్తానికి ఈ సాస్ పట్టేలాగా మనం వీటిని బాగా కలుపుకోవాలి. అంతే, మన డిష్ రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం సర్వ్ చేసుకుంటామే. ఒక లెమన్ పీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ముక్క ఎంత సాఫ్ట్గా ఇంకా జ్యూసీగా కనిపిస్తుందో. కనిపిస్తమే కాదండి, తిన్నా అంతే టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఈ డిష్ని. ఎవరైనా చేసేయచ్చు. చివరికి వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయితే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేసి అందరితో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్.